హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇది వన్ మోర్ ఆర్డర్ అనమాట. థ్రెడ్ వ్రాపింగ్ అయిపోయింది. కుందన్స్, ఈగ బ్యాంగిల్స్కి పెట్టే కుందన్స్ అనమాట. ఐ షేప్ కుందన్స్, రౌండ్ కుందన్స్. ఇవి 4 కట్స్ బ్యాంగిల్స్ నేను తీసుకున్నవి. వాళ్ళు సింపుల్గా రౌండ్ కుందన్ మాత్రమే పెట్టమన్నారు. ఎందుకంటే సైడ్ బ్యాంగిల్స్ హైలైట్ అవ్వడానికి చాలా హైలైట్ అవుతాయి. ఇవి మిడిల్లో సింపుల్గా పెట్టి నేను చేసే మోడల్ ఇప్పుడు నెక్స్ట్ చేసే బ్యాంగిల్ ఫుల్ హైలైట్ అవుతాయి. ఇప్పుడు చూసారా, 8 బ్యాంగిల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్, ఇవి ఐ షేప్ కుందన్స్ తీసుకుంటున్నాను. చూస్తున్నారా, ఇది నేను పెడుతుంటే వీడియోకి ఎదురుగా వీడియో తీయడానికి ప్రాపర్గా కుందన్ ఫేస్ చేయడానికి రావట్లేదు. చూడండి వీడియోలో, చూడు ఎంత క్రాస్గా వచ్చిందో. సో అప్పుడు ఏం చేశానంటే దాన్ని టర్న్ చేసి బ్యాంగిల్ని నా సైడ్కి తిప్పుకొని నాకు అనుకూలంగా పెట్టుకుంటున్నాను. మీకు వీడియో క్రాస్గా కనిపించచ్చు, కానీ నాకు కంఫర్ట్గా ఉండాలని అలా పెడుతున్నాను. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి. మీరు అనుకోవచ్చు హైన్ని యూజ్ చేస్తుంది ఏంటి కుందన్స్ పెట్టడానికి, ఇంకా పెన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చాలా, అప్పుడు యూజ్ చేయొచ్చు కదా అని. ఇప్పుడు చూడండి, ఇది మొత్తంగా అయిపోవచ్చింది బ్యాంగిల్. నేను హైన్ని కానీ టూత్పిక్ని కానీ ఏదైనా యూజ్ చేస్తానండి. నాకు అక్కడ ఏది కనబడుతుంది అవైలబుల్లో ఉంటే. అంటే మీకు ఎలా అంటే హ్యాండ్తో కూడా పెట్టడానికి కంఫర్ట్గా ఉండాలి కదా అని నేను చూపెడతాను వీడియోలో. నాకు వర్క్ అవ్వడం ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసారా, కంప్లీట్ అయిపోవచ్చింది బ్యాంగిల్. చూస్తున్నారా, కంప్లీట్ అవ్వకముందే ఎంత యూనిక్గా కనబడుతుందో. నేనే ఉంచేసుకోవాలనిపించిందండి బ్యాంగిల్ని చూస్తే, అంత బాగుంది. బట్ ఆర్డర్ వైజ్గా వచ్చింది కదా, ఇవ్వాలి కదా, తప్పదు కదా. కంప్లీట్ అయ్యిందండి బ్యాంగిల్. ఇవి 4 బ్యాంగిల్స్ అన్నమాట. చూస్తున్నారుగా, చూడండి ఎంత క్యూట్గా యూనిక్గా ఉన్నాయో. ఇప్పుడు టోటల్ సెట్. ఇప్పుడు వచ్చేసి వన్ మోర్ బ్యాంగిల్ సెట్ అనమాట. ఇది 2 కాంబినేషన్తో ఉంది శారీ, అలాగే చేశాను. ఇది లిటిల్ బిట్ చేంజ్, రౌండ్ కుందన్ ఐ షేప్ కుందన్ ఇవ్వమన్నారు. ఈ ఐ షేప్ కుందన్ కూడా రౌండ్గా ఇటు అటుగా కాకుండా వన్ సైడ్ మాత్రమే పెట్టమని చెప్పారు. సో అలాగే పెట్టాను వాళ్ళు చెప్పినట్టుగా. ఇప్పుడు చూస్తున్నారా, ఈ వీడియోలో టూత్ పిక్ యూజ్ చేస్తున్నాను. అంటే ఏది కంఫర్టా అదే యూజ్ చేస్తున్నాను. నాకు అక్కడ కనిపించింది టూత్ పిక్ యూజ్ చేస్తున్నాను, అప్పుడు కనిపించలేదు ఆ బ్యాంగిల్స్ చేసేటప్పుడు, అప్పుడు హ్యాండ్తోనే పెట్టాను. నెక్స్ట్ ఇంకా పెన్తో కూడా యూజ్ చేస్తాను. సో చూశారు కదా, ఇది కంప్లీట్ అయిపోయింది. 8 బ్యాంగిల్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్. ఇవి ముందు బ్యాంగిల్స్ కన్నా హెవీగా కాకుండా ఈ వీడియోలో చూపించిన బ్యాంగిల్స్ కన్నా బట్ సింపుల్గా ఉన్న హెవీగా ఉంటుందండి, బాగుంటుంది చూడ్డానికి. రౌండ్ కుందన్స్ పెడుతున్నాను కదా, రౌండ్ కుందన్స్ మధ్యలో నేను డిజైన్ చేశాను. ఐ షేప్ కుందన్స్ తీసుకొని కంప్లీట్ అయ్యాయండి రౌండే. ఇప్పుడు ఐ షేప్ కుందన్స్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా. సైడ్కి వచ్చేసి స్క్వేర్ కుందన్స్, అవి కూడా సైజెస్ ఉంటాయండి మనకు. ఏ సైజ్ తీసుకోవాలి, ఐ షేప్ కుందన్ ఏది తీసుకుంటే స్క్వేర్ షేప్ ఏ సైజ్ తీసుకోవాలి, అది సైజెస్ వైజ్గా ఉంటాయండి. అలా సైజెస్ చూసుకొని నేను ఫేస్ చేస్తున్నాను బ్యాంగిల్ పైన కుందన్స్. ఇది కంప్లీట్ అయింది వన్ సైడ్. ఇప్పుడు రౌండ్ కుందన్ మధ్యలో ప్లేస్ ఉంది కదా, వాటి చుట్టూతో డిజైన్ చేయాలి ఇదే మోడల్గా. చూశారు కదా, కంప్లీట్ అయిపోయిందండి బ్యాంగిల్. చూసారా, 4 బ్యాంగిల్స్. ఇప్పుడు శారీ కలర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.